ఎప్పుడు చపాతీ పూరి ఇవేనా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒక వెరైటీ టేస్ట్తో ఆలూ పరోటా చేసేసుకుందామా ఈరోజు. ఇప్పుడు ఆలూ పరోటా చేయడానికి మనం ఫస్ట్గా పొటాటోస్ తీసుకొని మంచిగా కడిగేసుకొని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటే మంచి టేస్ట్ అండ్ సాఫ్ట్గా వస్తాయి అనమాట. దాని తర్వాత బాయిల్ చేసుకున్న తర్వాత దాని మీద ఉన్న స్కిన్ని పీల్ చేసేసి మన చేతులతో వాటిని బాగా స్మాష్ చేసి తర్వాత సాల్ట్, కొంచెం కారం, తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, కొద్దిగా కస్తూరి మేతి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకుంటే ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ బాగా పట్టి ఆ స్టఫ్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. ఫైనల్గా మనం రెడీ చేసుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒకసారి దాన్ని పొడి పిండిలో అటు ఇటు బోర్లిచ్చి మనం చిన్నగా ఇలా చపాతీలా చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న స్టఫ్ని ఒక స్పూన్ దీనిలో యాడ్ చేసుకొని దాన్ని చుట్టూ కవర్ చేసేసి గ్యాప్ లేకుండా మనం దాన్ని మళ్ళీ మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ పిండిని ఒత్తినట్టు కాకుండా కొంచెం దలసరిగా ఒత్తుకొని దాన్ని పెనం మీద వేసి అటు ఇటు కొంచెం కాలాక ఆయిల్ లేదా నెయ్యి వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్లో దాన్ని కాల్చడం వల్ల మంచి ఎమ్మీ టేస్ట్ అండ్ లోనున్న స్టఫ్ కూడా మనకి తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. పిల్లలకైనా పెద్దలకైనా బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్కైనా ఈజీగా సెట్ అయిపోయే రెసిపీ ఇది.